హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఇవాళ చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను బగారా రైస్లోకి. నేనైతే ఆయిల్ యూస్ చేయకుండా నేతితోనే చేశాను అనమాట. ముందుగా నెయ్యి తీసుకుని అది కూడా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకుని, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమోటా వేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుని అవి కూడా మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా అందులో యాడ్ చేసేసుకుని అది 2 సార్లు కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పెరుగు, నిమ్మకాయ బద్ద మొత్తం పిండేసేసుకుని చక్కగా కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఒక పావు గంట సేపు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను. అలా ఉడికించుకోవటం వల్ల ఏంటంటే ముక్క చక్కగా లోపల మసాలా పట్టిద్ది, అలాగే ముక్క కూడా మంచిగా మెత్తగా ఉడికిద్ది అనమాట. మనం తినేటప్పుడు ముక్క గట్టిగా ఉండకుండా చక్కగా మెత్తగా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి అయితే చక్కగా కలిపేసేసుకుని నేను కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్లోకి అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా చేస్తే మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ఇలా బిర్యానీలోకి చేస్తాను, నేను బగారా రైస్లోకి చేస్తాను, కానీ బిర్యానీ కంటే కూడా బగారా రైస్లోకి అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కాల్సిన ఎందుకు మీరు కూడా ట్రై చేసేసేయండి.